శ్రీకృష్ణుడి యొక్క భంగిమను మీరు గమనించండి. ఎలా ఉంటాడు స్వామి, సరిగ్గా నిలబడి రెండు కాళ్ళు ఇలా ఉండవండి, ఇలా ఉంటుంది. ఒక కాలు మీద కాలు ఉంటుంది ఖచ్చితంగా. ఈ కుడి కాలు మీద, ఎడమ కాలు మీద కుడి కాలు ఇలా ఉంటుంది. ఇలా ఉండి ఈ వేణువు ఇలా వాయిస్తూ ఉంటాడు. త్రిభంగాకృతి అంటారు. త్రిభంగాకృతి అంటే మానవ శరీరంలో 3 వంపులు ఖచ్చితంగా ఉంటాయి, మగ ఆడ భేదం లేకుండా. భంగ అంటే వంపు. 3 వంపులు ఎక్కడ? మెడ దగ్గర ఒక వంపు ఇలా ఉంటాడు కృష్ణుడు, అందుకే వేణువు పట్టుకుని ఇలా ఉంటాడు. ఇది వంపు. ఇది అందుకే నడుము దగ్గర వంపు, ఈ మెడ దగ్గర వంపు. ఇంకోటి పాదాల దగ్గర వంపు. ఎందుకో తెలుసా? పాదాల దగ్గర వంపు లేకుండా ఇలాగే నిలబడితే ఎక్కువసేపు నిలబడలేమండి. భారతీయ శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి, కుడికాలు పొడుగు వేరు, ఎడంకాలు పొడుగు వేరండి, తేడా ఉంటుంది. అందుకే మనం నిలబడినప్పుడు ఎప్పుడు ఇలా 2 కాళ్ళు పాదాలు పెట్టి నిలబడలేము. ఒక కాలు ముందుకు పెడతాం, అప్రయత్నంగా కాలు ముందుకు వెళ్ళిపోతుంది. చూసుకోండి, అంటే బ్యాలెన్స్ అది. ఆ బ్యాలెన్సే పాండురంగస్వామి ఇలా నిలబడ్డాడు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి జీవితం అంతా సుఖంగా ఉంటుందని అర్థం. మెంటల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. వ్యత్యస్త పాదాలంటే ఇవి, పాదం మీదకి పాదం రావడం. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడాలంటే అదొక భంగి.